నేను ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నా పేరు పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ అంటారు. ఈరోజు ఇమిడి రవి కేసుని ఛాలెంజ్గా తీసుకుంటున్నా. త్వరలో ఈ కేసుల్ని ఈ విధంగా ఖచ్చితంగా చట్టపరంగా నా వాదనని గౌరవ కోర్టు వారికి, న్యాయమూర్తి వారికి వినిపించి త్వరలో అతన్ని బయటకు తీసుకొస్తానని కూడా ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మరియు రవి గారి తండ్రికి కూడా తెలియజేస్తున్నా. ఎవరో కూడా దీని విషయంలో బాధపడాల్సిన విషయం లేదు. ఖచ్చితంగా కూడా న్యాయం మన అంటే ఉంది. త్వరలో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా డాక్యుమెంట్లు కానీ అన్నీ కూడా గౌరవ కోర్టులో కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ వాదనలో విన్న తర్వాత గౌరవనీయులైన న్యాయమూర్తి గారు మనకి ఖచ్చితంగా కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఈ విధంగా రవికి విడుదల చేసేందుకు కూడా, విముక్తి చేసేందుకు కూడా ఒక బెయిల్ మంజూరు చేయడం కూడా జరుగుతుంది. ఆ వాదనలో విన్న తర్వాత గౌరవ కోర్టు వారు ఖచ్చితంగా కూడా ఇమిడి రవికి న్యాయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు వాళ్ళ మద్దతు కూడా ఈ విధంగా రవికి ఉన్నదని కూడా తెలియజేస్తున్నా. రవి చేసింది ఈ విధంగా చట్టపరంగా ఈ విధంగా పోలీసు వారు ఈ విధంగా జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ పెట్టడం జరిగింది. ఈరోజు పోలీసు వారిది కూడా ఎలాంటి తప్పు లేదు. ఎందువల్లంటే వాళ్ళు చట్టపరంగా చేయాల్సిన పని చేశారు. తర్వాత మనం న్యాయపరంగా గౌరవ కోర్టు వారికి విన్నవించుకొని ఇతని ద్వారా ఏమి చెప్పాలో అన్ని విషయాలు కూడా విన్నవించుకొని త్వరలో బయటికి రిలీజ్ చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ఫోన్ నెంబర్ కూడా అదేవిధంగా సినిమా ప్రముఖులు చాలా మంది కూడా ఈ విధంగా రవిని ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. ఆ విధంగా చెప్పడం అనేది మంచి పని కాదు. ఏదైనా ఉంటే చట్టాన్ని గౌరవించండి, న్యాయాన్ని గౌరవించండి, న్యాయస్థానానికి లోబడి పనిచేయాలి. అంతేగాని చట్టానికి వ్యతిరేకించడం కానీ అలాంటివి చేయకూడదు. అలాంటి పనులు కూడా అనకూడదు. ఎన్కౌంటర్ చేయమని గౌరవ కోర్టు వారు ఏ విధంగా చేయాలో చట్టపరంగా చేసుకుంటా పోతారు. మీరు ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా ఎన్కౌంటర్ చేయండి ఆ విధంగా అని చెప్పి సినీ ప్రముఖులు అంటాం కూడా అది సమంజసం కాదని కూడా తెలియజేస్తున్నా. ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని త్వరలో ఇమిడి రవిని రిలీజ్ చేస్తానని కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నా.